అసంఘటిత కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. 1,20,00,000 అసంఘటిత కార్మికుల కనీస వేతనాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు రాములు నాయక్. ఈ రోజు 1,20,00,000 మంది అసంఘటిత కార్మికుల గురించి ముఖ్యమంత్రి గారికి కనీస వేతనాలు చట్టం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గత ప్రభుత్వం జీవో ఇస్తుండే. ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన జీవో తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చేయడం జరిగింది. అదానికి ఇంప్లిమెంటేషన్ 12 సంవత్సరాలైన ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రంలో ఎవరు కాంట్రాక్ట్ కార్మికులు ఉండరు, ఒకటే కలం పోటుతోటి అందరికీ పర్మనెంట్ చేస్తా అన్నాడు. 12 సంవత్సరాలైనా మాజీ ముఖ్యమంత్రి గారు కార్మికుల గురించి కనీస వేతనాల గురించి మాట్లాడని పాపాన పోలే. 1,20,00,000 మంది తరపున అసంఘటిత కార్మికుల తరపున ఇవాళ ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. 12 సంవత్సరాలైంది జీవో ఇచ్చి ఇంతవరకు ఇది కాలే. కంపెనీలో పనిచేసే కార్మికులు అన్ని రంగాలలో 120 రంగాలలో 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో ఇంతవరకు జీతాలు పెరగలే. కనీస వేతనాలు లేక, జీతాలు సరిగ్గా లేక 12-13 వేల రూపాయలతోటి అసంఘటిత కార్మికులు జీవితాలు గడుపుతున్నారు. అందులో 5,000 రూపాయలు రూమ్ రెంట్కే పోతే 2 పిల్లలను చదివించుకోవాలి. 7,000 రూపాయలలో ఎట్లా ఇదవుతారని అంటే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఇది ప్రజల ప్రభుత్వము, తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మీడియా మిత్రుల దగ్గర ఈ సమాచారం అందించాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీరు ఇది చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.